తనేరా తనే మా అమ్మని చంపింది. అవును అవును నిజమే. తను కాదు, తనలో ఉన్న శక్తి చేసింది. నా కూతురికి ఒక శత్రువే ఉండేవాడు, ఆ ఆనంద్ ఒక్కడే. తనలో ఉన్న శక్తికి శత్రువులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరయ్యుంటారు మీ అమ్మ. ఎవరు? ఎవరది? ఎవరు? అంతటితో అయిపోలేదు. మీకు తెలియని ఇంకో మరణం కూడా సంభవించింది. చక్రపాణి. అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ బలిరాయి మీద గుడ్లను పగలగొట్టి పోశారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. నా కూతురి లోపలున్న శక్తి ఊరిని, ఊరి జనాన్ని, అంతెందుకు నాతో మాట్లాడుతున్న మిమ్మల్ని కూడా నా కూతురులో ఉన్న శక్తి లేకుండా చేస్తుంది. ఇకపోతే నా కూతురు నన్ను బ్రతిమాలుకుంటున్నది ఒక మామూలు అమ్మాయిగా ఉండాలని. నా వల్ల అవుతుంది. నా కూతురి ఒంట్లో ఉన్న శక్తిని అదుపు చేయడం నా వల్ల అవుతుంది. మీరు నాతో ఉన్నారంటే అమ్మా, నన్ను క్షమించమ్మా. తల్లి, క్షమించే గుణం ఉన్న నువ్వే ఈ తప్పును కూడా క్షమించాలి. నేరంగాని సమయంలో ఈ దీపాన్ని నేనే వెలిగించాను. అయ్యా, మీరేం చేస్తున్నారు? ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నారు? ఈ గుడి యొక్క వారసుడు చెప్పే. అదిగో అక్కడ నిలబడి ఉన్నారే వినయ్. వారసుడా? ఎక్కడున్నావు ఇన్ని రోజులు? ఇప్పుడు ఈ గుడి మాకు సొంతం, ఈ ఊరి సొంతం. నేను వారసత్వం, అధికారం అని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. ఈ ఊరికి, ఊరు ప్రజల మంచి కోసమే నేను మళ్ళీ గుడిని తెరవమన్నాను. ఇతను నరికి పోగులు పెట్టాలి. ఈ ఊరినే నాశనం చేసిన ఇతన్ని వెంటనే తరిమేయాలి. కుమార్, నువ్వేం మాట్లాడొద్దు. పూజారి గారు, మీరు మమ్మల్ని అడ్డుకోవద్దు. ఆ తప్పు నేను తెలియకుండా చేసేశాను. దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నీ ప్రాయచిత్తం మాకు అనవసరం. నిన్ను, నీ కూతుర్ని మేమే ముగించేస్తాం. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ ఇంటిని పూర్తిగా తగలబెట్టేయండి. లేదా ఆ ప్రభను కూడా తగలబెట్టేయండి. తగలబెడతాం. మూర్ఖంగా మాట్లాడొద్దు కుమార్. చెప్పడానికైతే చాలా ఉంది. స్వయం ప్రభ నాన్న చచ్చిపోయిన తర్వాత ఆ ఆనంద్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఎన్ని తప్పులు, ఎన్ని ద్రోహాలు చేశాడు. అదంతా మీరెవరు అడగలేదే. వేరే ఏ దారి లేనప్పుడు ఇతను మంత్రాలు, తంత్రాలు నేర్చుకుని అథర్వ వేదాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు అతని తప్పుని అతనే అర్థం చేసుకుని మీకు చెప్పాడు. ఈ ఊరినే నాశనం చేసి ఆ దుష్టశక్తిని బంధించడానికే అతనిప్పుడు సిద్ధమై ఉన్నాడు. మహాశక్త చెయ్యాల్సిందంతా చేసి ఆ శక్తిని అంటున్నారా? ఈ కాలంలో శక్తి ముక్తి అంటూ ఏమీ తెలుసుకోకుండా మాట్లాడబాక. అది ఈ ఊరినే సర్వనాశనం చేయడానికి తయారుగా ఉంది. గుడి ముయ్యకూడదు. వీరిద్దరిని ఉరికమ్ము ఎక్కించాలి పూజారి గారు. మాకు అప్పగించండి. వీడి సంగతి అయితే మేము చూసుకుంటాం. దయచేసి మేము చెప్పేది కాస్త వినండి. ఆయన చెప్పేది నిజమే అయితే ఆ మాటలేం వద్దు. ఏం చేయాలో మాకు తెలుసు. కొట్టడం తప్ప శక్తి అంటూ ఏం లేదు. వీడి చెట్టు కట్టేయండి. ఎవరు వద్దు. ఎవరు? ఆ అమ్మవారే వచ్చేసారు. తక్కిందంతా ఆవిడ చూసుకుంటారు. నేనెవరని తెలీదా? నన్ను గుర్తుపట్టలేదా? ఎవరది? ఎవరు నువ్వు? తెలీదా? వెళ్ళవయ్యా. నేను వచ్చిన తర్వాత ఇంకెవరున్నారు ఇక్కడ? అమ్మా, నన్ను శిక్షించండి. నాకు ఈ శిక్ష కావాల్సిందే తల్లి. బిడ్డని ఎవరు ఏం చేయకూడదు. నా బిడ్డ చేసిన తప్పుని నేను క్షమించేశాను. ఇంకా మీ సమస్య ఏంటి? ఇక ఏం చేయాలని నా బిడ్డ చెప్తాడు. మీరది చేస్తే చాలు.
వేరే మాటే లేదు. ఇదా నువ్వు వెళ్ళు, ఈయన కల నేనున్నాను. అమ్మా, నన్ను అంతం చేస్తావా? నన్ను అంతం చేస్తావా? జరగదురా, అది నీ వల్ల కాదు, కాదు. అమ్మా, నేను ప్రేమించిన అమ్మాయి నాకు దుర్మార్గుడు ముందు నిలబెట్టి ఒక నాటకం ఆడబోతున్నాను. అందరూ స్వయంప్రభ టీచర్ని రక్షించాలని పట్టుదలతో ఉన్నారు. నేను వాళ్ళతో కలవబోతున్నాను. రక్షించడానికి కాదు, నిన్ను చంపి ఎలా ఈ భూమిలో పాతి పెట్టిందో అలాగే తనని పాతి పెట్టాలని నా లక్ష్యం. ఆ అమ్మవారి గుడిలో ఇప్పుడు మంత్రతంత్రాలు జరుగుతున్నాయి. మంత్రతంత్రాలు? అవును, స్వయంప్రభ టీచర్లోని శక్తిని బంధించడానికి. రాఘవయ్య గారు, రాధమ్మ సుదేవ రాలేదండి? వాళ్ళెవరూ రాలేదు. ఊరి జనమంతా భయపడిపోయి ఇంట్లోనే తల దాచుకుంటున్నారు. ఇప్పుడేం జరగబోతుందో తెలియడం లేదు. ఇక్కడికి వచ్చారే జనమంతా, ఇది వాళ్ళ ధైర్యం, వాళ్ళకి నేను ఇచ్చిన బలము. ఏం జరగకూడదని కోరుకుందాం. రే వినయ్, ఏమండి? 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 ఆటలాడుతున్నారా? నేను వెళ్ళిపోతానైతే. నువ్వెదురు చూస్తున్న వ్యక్తి ఇక్కడ లేడు. ఇది వేరే వ్యక్తి. నిన్నిక్కడికి రప్పించిందే నీ లవరు. అలాగే నన్ను కూడా ఇక్కడికి రప్పించింది నీ లవరే. అది అతను మనశ్శాంతిగా జీవించడం కోసమేనట. అతనికి ఆ మనశ్శాంతిని కలిగించేది నేను ఒక్కడిని. కాబట్టి మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం ఏంటంటే నువ్వేమీ దిగులు పడకు. అసలు ఏం జరిగినా సరే నిన్ను అతనే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. నువ్వు ఒప్పుకొనే తీరాలి. ఊరికే ఊరిమి చూడకుండా రావే. ఏ పిల్ల, ఇంతకు ముందు నువ్వు నా చేతికి చిక్కినప్పుడు నీ లవర్ వచ్చి నిన్ను కాపాడి తీసుకెళ్ళాడుగా. ఇప్పుడు చూసావా, నిన్ను నాకు అప్పగించి బయట కాపలా కాస్తున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఒప్పుకొనే తీరాలి. అతను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎప్పటికీ మోసం చేయలేడు. అతని కోసం నేను ఏవైనా చేస్తాను. కానీ కాస్త సమయం కావాలి. రెడీ అవ్వాలా? వెళ్ళి రెడీ అవ్వు. ఏ అమ్మాయి అయినా మనసు మారడానికి టైం పడుతుంది. నువ్వు తెలివైన దానివి. నీకోసం వినయ్ రెడీ చేసిన రూమ్ అక్కడుంది. అక్కడికి వెళ్ళి రెడీ అవ్వు. అక్కడే జరగాలి మన శాంతి ముహూర్తం. ఇక్కడికి రా. శక్తి, శక్తి, శక్తి.
ఇక్కడొచ్చి కూర్చో. ఏంటి, నన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎన్నో ఏళ్లు బంధించబడి ఉన్న నిన్ను రక్తం సమర్పించి బయటికి తీసుకొచ్చిన నాకు నిన్ను మళ్ళీ బంధించడం సాధ్యమవుతుంది. వద్దు, ఆవేశం వద్దు. నా కూతురి శరీరంలో నుంచి వచ్చి కూర్చో. నా ముందున్న ఈ రాయిలోకి రా. రా. వచ్చాను.